డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి ఒక కామెంట్ అయితే రావడం జరిగింది. సో ఇదంతా ఓకే. మనకి స్పెసిఫిక్ కోర్స్ ఎప్పుడు చూస్ చేసుకుంటామో, ఉదాహరణగా నేను బీఎస్సీ ఎన్ఎస్సీ చేద్దాం అనుకుంటున్నాను, స్పెసిఫిక్ కోర్స్ ఎప్పుడు చూస్ చేసుకోవాలి అని వాళ్ళైతే కామెంట్ పెట్టారన్నమాట. సో మెయిన్గా మనకి చాలా రకాల కోర్సులు అయితే ఉన్నాయి. ఉదాహరణగా 16 కోర్సులకు సంబంధించి అప్లై చేసుకున్నారు మీరు అందరూ. కానీ ఇక్కడ కామెంట్ పెట్టిన ఒక అబ్బాయికి ఓన్లీ ఎనస్థీషియా కావాలి, ఆ కోర్సును ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి అని కామెంట్ పెట్టారన్నమాట. మీకైతే అర్థమవుతుంది కదా. సపోజ్ నేనైతే ఉన్నా, నాకు బీపీటీ కావాలి, నేను బీపీటీ తీసుకున్నా కానీ ఎప్పటి నుంచి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, చూస్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారన్నమాట. ముఖ్యంగా దీనికి ఆన్సర్ ఒకటి చెప్తున్నాను. మనకి వెబ్ ఆప్షన్లు అయితే ఉంటాయి కదండి. వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు మనకి కోర్సులు అయితే ఉంటాయి. మనకి బీపీటీ కానీ, ఎంఎల్టీ కానీ, ఎనస్థీషియా కానీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కానీ, న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ కానీ, ఇలాగా కోర్సులు అయితే ఉంటాయి. అప్పుడు మనం కోర్స్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ పెట్టేందుకు అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. మీరు ఎన్ని కోర్సులను సెలెక్ట్ చేసుకోవచ్చు, దాన్ని బట్టి వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. అప్పుడైతే ఉంటుంది. సో ఇప్పుడైతే ఉండదండి. డైరెక్ట్ మీరు వెబ్ ఆప్షన్ ఎప్పుడు పెడతారో అప్పుడే మనకి ఆ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. మీకైతే అర్థమైంది కదా. చాలా మందికి ఈ డౌట్ అయితే ఉంటుంది అన్నమాట. మీరు వెబ్ ఆప్షన్ పెట్టే టైంలో మనం కోర్స్ అయితే సెలెక్ట్ చేసేందుకు అవకాశం అయితే వీలుంటుంది. మీరు ఎన్ని కోర్సులు అయినా పెట్టుకోవచ్చు అన్నమాట. పర్టికులర్గా ఒక కోర్స్ అనేవి లేదు. మనకి బీబీటీ ఉంది, ఎంఎల్టీ, అలాగే పారామెడికల్లో దాదాపుగా 12-13 కోర్సులు అయితే ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ మీకు నచ్చిన కోర్సు కూడా చూస్ చేసుకోవచ్చు. అది లేదంటే నాకు ఎనస్థీషియా కావాలనుకుంటే అదే పెట్టుకోవచ్చు అన్నమాట. దాని పరిధిలో ఉండే కాలేజీలే పెట్టుకోవచ్చు. మీకైతే అర్థమవుతుంది కదా. సో మీరు కంగారు అయితే పడకండి, టెన్షన్ పడకండి. మనం వెబ్ ఆప్షన్ పెట్టే టైంలో కోర్సులు అయితే చూస్ చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. మీకైతే అర్థమైంది కదా. ఇది ఈరోజు వీడియో. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్. మనకి గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.